కంగ్రాచులేషన్ బాయ్ 1K ఎంజాయ్ పండుగ బాయ్ కేక్ ని కట్ చేయాలి బాయ్ దీని బాయ్ కేక్ ని కట్ చేయాలి బాయ్ దీని బాయ్ కేక్ ని కట్ చేయాలి బాయ్ దీని నువ్వు ఎలా చెప్పావు తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు బాయ్ యూట్యూబ్ బాయ్ బాయ్ ఇలా ఆరెంజ్ కలర్ వేసి రైడర్ నాని 04 చూడండి యూట్యూబ్ అన్న అయితే స్పెషల్ గా మన కోసం తెప్పించిండు పుట్టినరోజు శుభాకాంక్షలు ఏం చెప్పావురా ఇందులో నీకేం అర్థమైందిరా పుట్టినరోజు శుభాకాంక్షలు అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్ తెలుసు కదా రైడర్ రాని 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు అనమాట సక్సెస్ఫుల్ గా ఎంతో కష్టపడితే కానీ 1K సబ్స్క్రైబర్స్ రావడం ఇంపాసిబుల్ అండ్ ఆ కష్టం వాళ్ళన్ని దాటి 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిండు సో ఇప్పుడు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం దానికోసమే బెలూన్స్ తీసుకురావడానికి తెచ్చిన ఇద్దరు మాట్లాడితే ఏమర్థం కాదు బెలూన్స్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు బెలూన్ తీసుకున్న తర్వాత మిగతా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది చలో దానికి భజన మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప మన బ్రదర్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట సో సెటప్ అయితే చూడండి అన్ని రెడీ చేసుకుంటూ అండ్ ఇక్కడ స్టార్టింగ్ హెల్మెట్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ అప్గ్రేడెడ్ హెల్మెట్ దాని తర్వాత ఒక గోప్రో కూడా పెట్టేసి దీనికి అండ్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు కూడా బాగానే తీస్తాడు అనమాట కెమెరా కూడా ఉన్నాడు అండ్ ఇక్కడ చూస్తున్నారంటే 2 గొడుగులు పెట్టి బైక్ స్టార్ట్ అవుతుందో కాదో ఇదే భయం అవుతుంది తిరుగుతలేదు ఇది చూడి అమ్మ దీనికి ఏమైంది రాజా వద్దా మ్యామ్ చలో ఈరోజు వ్లాగ్ గురించి బయటకు పోయి మాట్లాడుకుందాం అండ్ మనం ఈరోజు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశామంటే సో ఒక బ్రదర్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పడానికైతే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అనమాట సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఈరోజు మన ఆర్సీ మీద మనమైతే పాడిసేర్ అదే హైదరాబాద్ దగ్గరలో ఉన్న పాడిసేర్కి అయితే వెళ్తున్నాం అనమాట రీజన్ వచ్చేసి మన బ్రదర్ అయిన రైడర్ నాని 04 సేమ్ మన లెక్కన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఎన్నో రోజుల తర్వాత ఎంతో కష్టం చేసి ఎంతో కష్టాలు పడి మరి ఫైనల్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే సాధించింది అనమాట 1K సబ్స్క్రైబర్స్ సాధించడం అంటే ఆషామాషి కాదు చాలా అంటే చాలా రిస్క్ అండ్ 1K వరకు రావడం చాలా అంటే చాలా కఠినంగా ప్రయత్నించాలి సో దానికోసం ఎన్నో కష్టాలు పడి మరి 1K అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఫుడ్ అయితే డొనేషన్ చేద్దాం బ్రో రా అని నన్ను పిలవడం జరిగింది సో నేను ఎంతో హ్యాపీగా ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట సో హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ తొందరలోనే 100K అయితే కొట్టాల్సిందిగా కోరుతున్నా అండ్ మనం కూడా ఇంకా 100K దగ్గరలో ఉన్నాం ఇంకో 25K వస్తే సెట్ అవుతుంది ఇప్పుడు మనం మ్యాక్సిమం 80K దగ్గరలో అయితే మనం ఉన్నాం ఆ బ్రదర్ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేసిండు కాబట్టి 1K అయితే రీచ్ అయ్యిండు సో 1Kకే ఫుడ్ డొనేషన్ చేస్తుండు అండ్ మనం కూడా 100K అయిన తర్వాత 100K అయినాక మన ఫుడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెడదాం సో దానికోసమే రైడ్ అయితే చేస్తున్నాం మనం ఇప్పుడు ఆ బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం సో ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారో మనకైతే తెలియదు కానీ ఓకే ఐ విల్ గో చలో మన బైక్లో ఫ్యూల్ అయితే చేయించుకున్నా 300 మస్తు అవుతుంది ఎక్కువనే అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు ఎందుకంటే పెట్టండి ఎడికెళ్ళి తిప్పడం ఏందో అర్థం కాదు ఓ భాయ్ ఏ క్యా హువా బ్రో ఓ భాయ్ ఏ క్యా హువా బ్రో అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా ఎందుకంటే పెట్టండి ఎడికెళ్ళి తిప్పడం ఏందో అర్థం కాదు ఓ భాయ్ ఏ క్యా హువా బ్రో తిప్పేటోళ్ళు ఫస్టే తిప్పకుండా ఇప్పుడు తిప్పి ఎంత పరేషాన్ చేస్తారు వీళ్ళు సో ఫైనల్గా మనం కూడా దగ్గరికి అయితే వచ్చేసాం ఆ బ్రదర్ కోసం 1K అదే ఆ బెలూన్స్ అయితే ఉంటాయి కదా ఆ బెలూన్స్ అయితే తీసుకురా బ్రో అని చెప్పిండు సరే బ్రో తీసుకొస్తా అని చెప్పిన ఆడుకోయి అయితే ఫోన్ చేద్దాం ఇంకేమైనా కావాలంటే అవి కూడా తీసుకొని పోదాం ఈయన్నే అయ్యా బేకరీ బంద్ ఉందా ఏంది ఇది బ్రదర్కి అయితే ఫోన్ చేద్దాం ఫస్ట్ దాని తర్వాత విషయం తర్వాత సో ప్రతి ఒక్క బెలూన్స్ అయితే ఈ బేకరీలో అయితే దొరుకుతాయి బెలూన్స్ అంటే అవే మన హ్యాపీ బర్త్డే టైటిల్స్ తోటి మన బ్యాక్గ్రౌండ్ కవర్ అయ్యే బెలూన్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిర్రో అంత తెలపడానికి ఆ బెలూన్స్ కానీ ఇంకా ఎన్నెన్నో బెలూన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇందులోనే దొరుకుతాయి అన్నమాట సో ఇది తుగుగూడ బస్ స్టాప్ యూతల్నే ఉంది సో
అదే ఆ బెలూన్స్ అయితే దొరకలేదు అనమాట. 1Kకి పెట్టుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్లా సెట్ అయ్యేటట్టు మంచిగా ఏమన్నా కట్టి 1K అని పెడతాం కదా ఆ బెలూన్స్. అంటే మనం మ్యాక్సిమం హ్యాపీ బర్త్డేలకు యూజ్ చేస్తాం చూడండి వెనకాల బెలూన్స్. ఆ బెలూన్స్ అయితే 1K అని దొరుకుతాయి. ఆ దొరికే ప్లేస్ అయితే బంద్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ బెలూన్స్ని మనం వేరే కాడ నుంచి అయితే తీసుకొస్తాం. మనతో పాటు శ్రీశైలం రైడ్కి అయితే రావడం జరిగింది కదా, ఆ బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఆ బ్రదర్కి ఎన్నో రోజుల నుంచి కష్టపడి మరి ఇప్పుడు అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా. ఇదే అనమాట పాడి షరీఫ్. మా ఇంటి నుంచి ఒక 50 or 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈజీగా. సో ఫైనల్గా వాళ్ళ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. అండ్ ఇలాంటి బ్రేక్ కట్టాలు మనం కనిపించవు సరిగా. సో మనమే రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయాలి. అండ్ వాళ్ళ ఇంటికి పోయి ఇక సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం 1Kవి. ఇట్లా అన్నీ ప్లాన్ చేసుకున్నాం. అండ్ యూట్యూబ్ కేక్ కూడా రెడీ చేయించిండని చెప్పిండు. మరి అది యూట్యూబ్ లోగో ఉంటుంది కదా, యూట్యూబ్ బొమ్మ లేకనే కేక్ అయితే తయారు చేయించిన బ్రో అని చెప్పిండు. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, ఆ బ్రదర్కే తెలియాలిగా. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలైన మ్యాటర్ అయితే రన్ అవుతుంది అనమాట. ఏంది ఎట్లా అన్నీ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాతనే చెప్తాడు. సో ఫైనల్గా వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాం. ఎన్నో ఉన్నాడా బాయ్? ఎన్నో కూర్చున్నావా? కంగ్రాచులేషన్స్. ఎన్నో కూర్చున్నావా? కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా మీరు మరి నేను చలో ఇక చలో సెటప్ చేసేది మేడం. ఏం చేస్తావు సెటప్? ఇంకా బండి పెట్టాలి. చలో బాగానే గుర్తు పెట్టుకున్నావు. బాగానే గుర్తు పెట్టు. ఏ స్ట్రీట్ ఒకటే రోడ్ కాదే, ఇదే నా కాదా అని ఆలోచించుకుంటూ వస్తున్నా. ఇదే నేను ఇదే నా కాదా అని చూసుకుంటూ వచ్చిన ఇప్పుడే. ఉంటుందా బ్రో ఆడ? చలో ఇక్కడైతే పార్కింగ్ చేద్దాం ఇక. వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు అనమాట సక్సెస్ఫుల్గా. ఎంతో కష్టపడితే కానీ 1K సబ్స్క్రైబర్స్ రావడం ఇంపాసిబుల్. అండ్ ఆ కష్టం వాళ్ళన్ని దాటి 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిండు. సో ఇప్పుడు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికోసమే బెలూన్స్ తీసుకురావడానికి అయితే వచ్చిన. ఇద్దరు మాట్లాడితే ఏమర్థం కాదు. బెలూన్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు బెలూన్ తీసుకున్న తర్వాత మిగతా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చలో ఇంత దూరం వచ్చి తీసుకుంటున్నాం మేము బెలూన్స్. చలో దొరుకుతాయా అన్ని అన్నా? 1K 2 లీటర్స్ బెలూన్స్ కావాలి. ఇది 1 అండ్ ఇది K1. ఒక షార్ట్, ఒక ప్యాకింగ్ కవరు అండ్ 1K మొత్తం సెటప్ చేస్తున్నాం. సో సెలబ్రేషన్ కోసం అయితే ఇవన్నీ తీసుకొచ్చేసినాం. మన బ్రదర్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో సెటప్ అయితే చూడండి అన్నీ రెడీ చేసుకుంటూ. అండ్ ఇక్కడ స్టార్టింగ్ హెల్మెట్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ అప్గ్రేడెడ్ హెల్మెట్, దాని తర్వాత ఒక గోప్రో కూడా పెట్టేసి దీనికి. అండ్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు కూడా బాగానే తీస్తాడు అనమాట, కెమెరా కూడా ఉన్నాడు. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే 2 గొడుగులు పెట్టేసిండు. సో ఈ విధంగా సెటప్ చేసుకొని యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ 1K అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయింది అనమాట, హార్డ్ వర్క్ చేసి మరి. సో కంగ్రాచులేషన్స్ బ్రో. Thank you bro. చలో ఇక. Thank you man. Believe you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it. అంతేనా?
మా శశిలమన్న అయితే కేక్ తెచ్చిండు. మస్తు మంది చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే. కేక్ తినడానికి చాలా మంది రెడీగా ఉన్నాము. ఇప్పుడు తెస్తే అయిపోతుంది కేక్. కేక్ పెట్టానా కేక్ తినవచ్చు. స్టైల్ ఉంది కేక్ అయితే. కెమెరామ్యాన్ ఉదయ్, రిపోర్టర్ విని. అన్న దీని మీద ఎట్లా పెడతావు అన్న? జాగ్రత్త, నాకు భయం అవుతుంది పడితే వాళ్ళ తిన్నకి రాదు. అందుకే అరే ఎవరు కొడతాడు మరి నాకు రాదు ఇది. అది వన్కే పట్టుకోపో. పుట్టినరోజు ఏదో ఒకటి చెప్పరా. శ్రీశైలం బాయ్కి హలో అంతే చూడండి అందరే ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నాడు. బర్త్డే అయితే కాదు, 100 సంవత్సరాలు మా వానికి. 101 సంవత్సరాలు. డైలాగ్ ఏం చెప్పాలి చెప్పు. డైలాగ్ అని చెప్పు. సో గాయస్ 1K సబ్స్క్రైబర్స్ కి చేసినందు అందరికి థ్యాంక్ యూ గాయస్. మళ్ళీ చెప్తా. అరే డీజే సో గాయస్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన సంతోషంగా మనకి కేక్ అనేది కట్ చేస్తున్నాం గాయస్. థ్యాంక్ యూ ఫర్ 1K గాయస్. మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలి. ఈ 1Kని 1 మిలియన్గా తీసుకోవాలి అనేసి గాయస్ మనస్ఫూర్తిగా కొడుతున్నా. 1 2 3. కేక్ కోసం బాయ్ నేను ఉన్నాగా బాయ్. చిన్నపిల్లం ఇప్పుడు స్టార్ట్ కాదు. చిన్నపిల్లం వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నాడు. మన వినోద్ యూట్యూబ్ అన్నకి ఎక్కువ పైసలు వస్తున్నాయి. ఇప్పుడు శశిలమన్న కూడా వస్తాయి. నెక్స్ట్ శశిలమన్న మాకు పెద్ద పాట వేస్తున్నట. అరే దీనికోసం లోకి మనకి కొంచెం నింపేసుకుంటారు ఇప్పుడు అందరూ. నెక్స్ట్ అయిపోయింది. అది మెల్లగొట్టలేదు ఏం లేదు. సో గాయస్ మనమైతే బిర్యానీ వేయించాం. వెజ్ బిర్యానీ నార్మల్గా వేయించాం. ఇప్పుడు కవర్లలో ప్యాక్ చేసి డొనేషన్ చేద్దాం. వేడిగా ఉంది మొత్తం. ఇప్పుడే చేసారు మరి వేడిగా ఉండదు. చిన్న చెంచా చెప్పండి. దాని దగ్గర ఉంటుంది తీసుకోతా. ఉంటుంది. పట్టుకోరా రే, పట్టుకో. ఇది తీసుకొస్తున్నావు. చలో సారీ బాయ్. సో గాయస్ మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ఫుడ్ కూడా రెడీ చేయించేసినాం. అండ్ ఇప్పుడు ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాం. ఎక్కడనో కాదు,
పాడి షరీఫ్ ఇంకా బ్రదర్కి తెలుసు ఏరియా ఎక్కడ ఉంటారు ఏముంటారు అనేది. ఏమైంది బాయ్ పోనీ తెలుసు కదా భయ పేరు రైడర్ నాని 04 అనమాట ఛానల్ పేరు. ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే ఒకవేళ మీరు కనుక కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక ఇప్పటితోన ఈ వీడియోతో అయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి భయ. ఎందుకంటే ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్లు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి మీకోసం. అండ్ అవన్నీ మీరు చూసి సపోర్ట్ చేయాల్సిందే కోరుతున్నా. మీరు సపోర్ట్ చేసినా చేయకున్నా మేము చేసే పని అయితే చేస్తూనే ఉంటాం. మా వాళ్ళు చెప్తేనే మేము ఆగలే, ఇంకా ఎవరు చెప్పినా కూడా మేము ఆగం. అది మాకు తెలుసు, అది మీకు తెలుసు. సపోర్ట్ చేస్తే మా మీద మీకు ఒక మంచి ఒపీనియన్ అనేది ఉంటుంది. ఇక సపోర్ట్ చేయకపోతే మా మీద మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది నాకైతే తెలియదు అనమాట. సో ఆడ మార్కెట్లో ఎవరికో ఇస్తుండనమాట. दबा गिरा अभी हो ना बस है ठीक है हो ना अभी को ना हीरा विनोद ब्रो की పద్ధతి మనం అంత రిస్క్ తీసుకోలేంలే. అసలే అది ఎక్స్పీరియన్స్, అసలే శ్రీశైలం ఎక్స్పీరియన్స్ అట్లా రేస్ చేసి. నేను అర్థం కాలే. ఏం కాదు ఎవరిస్తేంది కానీ పోనా. సరే బాయ్ బాయ్. సరే ఇక పోతున్నా. ఏమైంది ఆన్ చేసుకున్నావా? ఓకే 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 బ్రో అట్లేం లేదు. మాది ఇటు అమన్గల్. మేడిగడ్డ వినోద్ వస్తుంది నాది. మేడిగడ్డ వినోద్. సరేనా? సరే చలో ఇంటికి పోయి ఫోన్ చేసా జరుగు ఇక వెళ్తుంది. వెళ్తున్నా. చాలా చాలా అంటే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఈడ బండి తిప్పుకున్నాం అనుకో కథం ఇక. చలో బ్రో మన వ్లాగ్ అయితే వచ్చి అయిపోయిందన్నమాట.